జయదేపూర్ మండల పరిధిలోని అలిరాజ్పేట గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తను బరిలో ఉన్నట్లు అభ్యర్థి వెల్లడించారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అలిరాజ్పేటను ఆదర్శ గ్రామంగా తీర్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతులు, అభివృద్ధి, త్రాగునీరు, విద్య, ఆరోగ్యం, రోడ్ల సదుపాయంతో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి తాను కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల్ అలిరాజ్పేట గ్రామం నుండి నేను అనగా రాచమల్ల ఎల్లయ్య బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. పార్టీలకు అతీతంగా నన్ను బలపరిచి అందరూ మీ అమూల్యమైన ఓటు నాకు ఇచ్చిన కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి గ్రామ ప్రజలకు, యువతకు, పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీరు ఇచ్చే ఓటు సద్వినియోగం చేసుకొని దానికి అనుగుణంగా గ్రామాభివృద్ధి కోసము నేను పాటుపడతాను. యువత కోసం కావచ్చు, ఏదైనా గ్రామ సమస్యలు ఉన్నా కావచ్చు, గ్రామ డెవలప్మెంట్ కావచ్చు, ఏ సమస్య ఉన్నా నేను ముందుండి నడిపిస్తాను. సేవలో ప్రజలకు సేవ చేసేలో నేను గత 3 సంవత్సరాల నుంచి నేను సేవ చేయడం జరుగుతుంది. ఇట్టి సేవను మీరు గుర్తించి ఇంకా మన గ్రామాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను ఈ ఎలక్షన్ల బరిలో సర్పంచ్గా నిలబడడం జరిగింది. దయచేసి మన గ్రామ ప్రజలు అందరూ నాకు మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు ఓటు వేసి మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి అందరికీ మరొక్కసారి మనవి చేసుకుంటూ మీ అందరి దీవెనలు నాకు కావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అందరికీ నా యొక్క ధన్యవాదాలు.